చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారం. రేపటి పంచాంగాన్ని అలాగే రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 1వ తారీఖు అక్టోబర్ నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు. రేపు ఆశ్వయుజ మాస శుక్లపక్ష నవమి తిథి సాయంత్రం 7:01 వరకు, తదుపరి దశమి తిథి. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 8:06 వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. అతిగండ యోగం రాత్రి 12:36 వరకు, తదుపరి సుకర్మ యోగం. బాలవకరణం ఉదయం 6:38 వరకు, కౌలవకరణం సాయంత్రం 7:01 వరకు, తదుపరి తైతలకరణం ఉంటాయి. సూర్యుడు కన్యా రాశిలో హస్త నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు ధనస్సు రాశిలో మధ్యాహ్నం 2:21 వరకు, తదుపరి మకర రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 4:28 నుండి సాయంత్రం 6:09 వరకు. అమృతకాలం రాత్రి 2:31 నుండి 4:12 వరకు సూర్యోదయం. రేపు ఉదయం 6:06 సూర్యాస్తమయం సాయంత్రం 6:05 చంద్రోదయం మధ్యాహ్నం 1:56 చంద్రాస్తమయం రాత్రి 1:13 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:06 నుండి 1:35 వరకు. గుళిక కాలం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:06 వరకు. యమగండం ఉదయం 7:36 నుండి 9:06 వరకు. రేపు మహర్నవమి. 3 రోజుల దుర్గా పూజలో ఆఖరి రోజు. మహర్నవమి రోజున దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించినది అని పురాణ కథనం. రేపు నవమి ఘడియలలో భక్తులు దుర్గాదేవిని పూజించి నవమి హోమం చేస్తారు. రేపు సరస్వతీదేవి బలిదానం. నవరాత్రుల్లో జరిగే సరస్వతీదేవి పూజలలో 3వ రోజు సరస్వతీ బలిదానం అని పిలుస్తారు. రేపు సరస్వతీదేవికి ప్రత్యేక ఆహార పదార్థాలను నివేదన చేసి భక్తులకు పంచుతారు. ఉత్తరాషాఢ నక్షత్రంలో బలిదాన ముహూర్తం రేపు మధ్యాహ్నం 3:41 నుండి సాయంత్రం 6:05 వరకు ఉంటుంది. దక్షిణ భారతదేశంలో రేపు సరస్వతీదేవి పూజ చేస్తారు. రేపు ఆయుధ పూజ. నవరాత్రుల్లో నవమి తిథి రోజున ఆయుధ పూజ చేస్తారు. హిందువులు తమ పనిముట్లను వాహనాలను పూజిస్తారు. ఆయుధ పూజ విజయ ముహూర్తం రేపు మధ్యాహ్నం 2:05 నుండి 2:53 వరకు ఉంటుంది. రేపు దుర్గా బలిదానం. నిర్ణయ సింధు సూచనల ప్రకారం ఉదయ వ్యాప్తి ఉన్న నవమి రోజున దుర్గా బలిదానం ఆచరించాలి. ముఖ్యంగా అపరాహ్న కాలంలో దుర్గా బలిదానం చేయాలి. అది రేపు మధ్యాహ్నం 1:17 నుండి 3:41 వరకు ఉంటుంది. రేపు కొన్ని ప్రాంతాలలో సిమోల్లంఘన పూజ ఆచరిస్తారు. మహాభారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను దాచారు అని, అజ్ఞాతవాసం ముగిసిన అనంతరం విజయదశమి రోజున భద్రంగా తమ ఆయుధాలను తిరిగి తీసుకుంటూ జమ్మి చెట్టుని తమ ఆయుధాలను పూజించారు అని, రేపు భక్తులు శమి వృక్షాన్ని తమ ఆయుధాలను పనిముట్లను వాహనాలను పూజిస్తారు. విజయవాడ శ్రీ కనకదుర్గదేవి దేవాలయంలో రేపు అమ్మవారిని మహిషాసురమర్ధిని అలంకారంలో పూజిస్తారు. రేపు సార్వోచిష మన్వాది. సార్వోచిష మన్వు ప్రారంభమైన రోజుగా పురాణ వచనం. ప్రతి మన్వాది రోజున గతించిన పూర్వీకులకు శ్రార్థ కార్యక్రమాలు ఆచరించడం సాంప్రదాయం. ఏకార్కళ దోషం రేపు ఉదయం 8:06 నుండి రాత్రి 12:34 వరకు ఉంటుంది. అతిగండ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం హస్త నక్షత్రంలోనూ చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. మాస శూన్య తిథి రేపు సాయంత్రం 7:01 నుండి శుక్రవారం సాయంత్రం 6:32 వరకు ఉంటుంది. ఆశ్వయుజ మాసంలో వచ్చే దశమి ఏకాదశి తిథులను మాస శూన్య తిథి రేపు సాయంత్రం 7:01 నుండి శుక్రవారం సాయంత్రం 6:32 వరకు ఉంటుంది. ఆశ్వయుజ మాసంలో వచ్చే దశమి ఏకాదశి తిథులను మాస శూన్య తిథులు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతను తెలియజేస్తూ దుర్గాదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.